వ్యవసాయ రంగం, విధాన రంగం, చేపల పెంపకం, స్థిరాస్తి రంగం, పరిశ్రమలు, ఇంధన రంగం, పర్యాటకం ఇట్లాంటి ఆప్షన్ మీకు ఏ బెస్ట్ అనిపిస్తే మీరు చూస్ చేసుకోవచ్చు మేడం. 3 ఆప్షన్స్ అంటే మీరు రాబోయే 47కి మీరు ఈ డెవలప్మెంట్లో మీ సజెషన్స్ మీరు ఇవ్వచ్చు అనమాట. సో అట్లా దాదాపు మనకి 11 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. మనకి పర్యావరణం మీద అంతే లేదు. నెక్స్ట్ భవిష్యత్తు నైపుణ్యాలు, ఉద్యోగ అవసరాలు, నెక్స్ట్ పాలన మెరుగుపరచాలంటే ఏం చేయాలా, మహిళా స్థాయిలో ముఖ్యంగా మహిళలకు చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, సో అవి అరికట్టాలంటే ఏ విధంగా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది, అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం 3 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాంతోపాటు బలహీన వర్గాల సంక్షేమం కోసం బీసీ, ఎస్సీ, మైనారిటీ మనందరి కోసం. తర్వాత నెక్స్ట్ ఏపీ స్టేట్ నెంబర్ 1 నిలవాలంటే మనకున్న రిసోర్సెస్ యూజ్ చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ఇవన్నీ మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన అభిప్రాయాలను తెలపచ్చు అనమాట. అందరూ దానికి ఎవరిపడి మన మూడవ వార్డు సచివాలయం స్టాఫ్ కి ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అయింది. మరియు 2000 స్వర్ణాంధ్ర 2047 అని ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఆ ప్రణాళికను మనకు ఇప్పుడు వచ్చే నవంబర్ 1వ తేదీన రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఆ ప్రణాళికలో మీ సజెషన్స్ ఏమన్నా కూడా మీరు ఇవ్వాలనుకుంటే, ప్రభుత్వానికి మీ సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే మీకు ఇచ్చిన పాంప్లెట్లో క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ సూచనలు సలహాలు కూడా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు అనమాట. ఇట్లుంటే మన రాష్ట్రం బాగుంటుంది, ఈ విధంగా చేస్తే మన రాష్ట్రం బాగుంటుంది, ఈ స్కీమ్ పెడితే మన రాష్ట్రం బాగుంటుంది అని మీ సూచనలు సలహాలు తెలుసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ పాంప్లెట్ను గుర్తించి మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చింది అనమాట. మనం ఈ 100 రోజుల పాలన మనందరం చూసాము కదా, చాలా బాగుంది కదా. కాబట్టి మనకు ఇది చాలా మంచి ప్రభుత్వం అనమాట. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే పెన్షన్ను 4000 చేసి అందరికీ అందజేస్తున్నారు. 1వ తేదీనే అందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు అందజేస్తున్నారు. ఎన్ని బాధలున్నా, ఆర్థిక రంగంలో మనం వెనకబడి ఉన్నా కూడా ఉద్యోగస్తులను బాధ పెట్టకూడదు, వృద్ధాప్యులను బాధ పెట్టకూడదు అని పెన్షన్లు కానీ ఉద్యోగస్తులకు జీతాలు కానీ 1వ తేదీ వచ్చే లోపలే ఇస్తున్నారంట. 1వ తేదీ ఆదివారం అయితే 30-31 ఇచ్చినారు మొన్న కదా పెన్షన్లు అందరికీ. ఎందుకంటే ప్రజల్ని బాధ పెట్టకూడదు, ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు అనమాట. 2047వ సంవత్సరానికి మనము స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిపోతుందమ్మా. మనకి దగ్గరగా ఇప్పుడు మనకి 77వ సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరానికి మనకు స్వాతంత్రం వచ్చి. కానీ ఇప్పటికీ కూడా మనము మన దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం తెలియజేసుకుంటున్నాం అనమాట. చిన్నప్పుడు మేము బుక్స్ లో చదువుకున్నాం ఇంకా మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఇప్పుడు పెద్ద అయినా కూడా ఇప్పుడు కూడా మనము అభివృద్ధి, మన పిల్లలు కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదువుకుంటున్నారు అనమాట. కానీ ఇలా ఉండకూడదు అని మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు అనమాట. స్వర్ణాంధ్ర 2047 2047వ సంవత్సరానికంతా మన దేశము అభివృద్ధి చెందిన దేశంగా మనము చెప్పుకోవాలి. 2047వ సంవత్సరానికల్లా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్ది చూపించాలి ప్రపంచానికంతా అని మన చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారనమాట. అందుకు మనకి ఇప్పుడు వచ్చే నవంబర్ 1వ తేదీన ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఆ ప్రణాళికలో మీకు తోచిన సలహాలన్నీ కూడా మీరు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఇవ్వండి అమ్మా. ఇప్పటికైతే మనకు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అక్కడ నీళ్లలో దిగి ప్రజలందరికీ కూడా సర్వీసులు అందించినారనమాట. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు చేసే కృషికి మన సహకారం కూడా అందించాలన్నమాట. కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి, ఈ ప్రణాళికను ఎందుకు రూపొందిస్తున్నారంటే మన రాష్ట్రాన్ని పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, మన దేశాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. మన చంద్రబాబు నాయుడుకి ఎంతో ముందు
లీడర్ అందరికీ తెలుసు కదా, అంటే ముందు చూపున్న వ్యక్తి. రాబోయే తరాల వారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నుండి కృషి చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంవత్సరాల క్రితం చేసిన కృషి వల్లనే మన పిల్లలందరూ ఇప్పుడు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదిస్తున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే కదమ్మా. ఇంకా వ్యవసాయ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ రంగంలో కూడా రైతులకు నష్టాలు రాకుండా రైతులను ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా నిరుద్యోగుల సంఖ్య మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది కాబట్టి యూత్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో అందరికీ నైపుణ్యాన్ని కలిగించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి మన యువత ప్రపంచంలో ఏ రంగంలోనైనా ఎక్కడైనా కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసే విధంగా మన యువతని తీర్చిదిద్దాలని స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. చెప్పిన విధంగానే ఈ 100 రోజుల్లో మనకి ఏమేమి జరిగినాయని మనమందరం కూడా చూసినాం కదమ్మా. చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఈ ప్రభుత్వానికి ఏం తేడా అనేది మీరందరూ కూడా గమనించే ఉంటారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ముందు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళు అన్నమాట. రెండింటిలో మన రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తించాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మీ యొక్క సూచనలు సలహాలు మీకు ఇచ్చిన పాంప్లెట్ ద్వారా QR కోడ్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలని